హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ రోజు పప్పు అయితే చేసుకుంటున్నామండి ఇంట్లోకి. ఇంకా పిల్లలకి ఇండిపెండెన్స్ డే కదా! వాళ్ళైతే స్కూల్‌కెళ్లారు. ఇంకా వాళ్ళకు వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి కొద్దిగా అయితే పప్పు అయితే చేసుకున్నాను. ఒక 2 గ్లాసులు పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే అయితే ఏసి ఉడకబెట్టుకుంటున్నానండి. కొద్దిగా అయితే చింతపండు కూడా ఏసి, కొద్దిగా అయితే తగినన్ని వాటర్ అయితే పోసి, మంచిగా అయితే కలుపుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ కూడా ఏసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఆయిల్ అయితే ఏమి ఏయలేదు. ఇంకా అలా విజిల్ పెట్టేసి అయితే 3 విజిల్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నానండి. మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 విజిల్స్ వచ్చాక పైన మొత్తం ఆ ఆవిరంతా పోవాలనేసి క్యాప్ అయితే కొంచెం అయితే లేపానండి. ఇంకా మొత్తం క్యాప్ తీసేసరికి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా దాన్నయితే విస్కర్‌తో మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా అలా మంచిగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టి పోపు కోసం అయితే పోపయితే పెట్టుకున్నానండి కప్పు. ఇంక అన్నీ ముందుగానే ఏసాను కాబట్టి టమాటా, ఆనియన్స్ ఇందులో అయితే ఏమి ఏయట్లేదండి. మామూలుగా పోపు ఒకటి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిలేసి జీలకర్ర అయితే ఏసుకున్నానండి. జీలకర్ర ఏసి ఎండుమిర్చి అయితే ఒక 3 ఏసాను. ఒక ఎల్లుల్లి అయితే ఒక 10 గెల మంచిగా అయితే నూరుకున్నాను. చిన్నప్పటికి చప్పచగా దంచి. కొద్దిగా కరివేపాకయితే ఏసాను. కొద్దిగా అయితే ఇంగువ అయితే ఏసుకున్నానండి. టేస్ట్ బావుంటుంది. ఇంకా డైజెషన్ కూడా అవుతుంది కదా! ఇంగువ అయితే ఏసుకొని కొద్దిగా అయితే పసుపయితే ఏసుకున్నాను. పసుపయితే కొద్దిగానే ఏసుకోవాలండి. మనం ముందే చేసాం గదా! ఇందులో కారం అవన్నీ ఏమి ఏసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇంక ముందే పప్పయితే ఉడికింది గదా! ఇంక అదైతే ఏసుకున్నానండి. ఒక పొంగొచ్చే వరకైతే మసలనిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇందులో అయితే ఆనియన్, టమాటా అన్నీ ముందే ఏసాను కదా! ఇంక మొత్తం అందులోనే కుక్ అయింది కదా! ఇందులో ఒక్క పొంగొచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.